ఇక దేశంలో బీసీలకు బద్ద శత్రువు ప్రధాని మోదీనే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ బీసీ ఘర్షణలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ భారత్ ప్రభుత్వంతోనే తమ పోటీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్ని ఆమోదించకపోతే రాహుల్ గాంధీని ప్రధానిని చేసి 42% రిజర్వేషన్లు సాధించేదాకా నిద్రపోమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోడీ గారు మన బద్ద శత్రు, మన బలైన వర్గాలకు న్యాయం చెయ్యాలన్న ఆలోచన ఆయనకు లేదు. ఆయన ఆలోచనలు ఎట్లా ఉన్నా సరే ఆయన మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డికి, రామచంద్రరావుకు, బండి సంజయ్కి ఏమైంది, పొయ్యకాలం వచ్చిందా అని నేను అడుగుతున్నా. మళ్ళా రా మీరు తెలంగాణకు, మళ్ళీ అడగరా ఓట్లు తెలంగాణలో బలైన వర్గాలకు, మళ్ళా రా దళిత కాలనీలకు, మళ్ళా కలవరా ఆదివాసీలను. తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మీ అవసరం తీరిపోయిందా? మీ బంధం తెగిపోయిందా? పేరు బంధం తెగిపోయిన తెలంగాణ రాష్ట్ర సమితి మీ పేగు బంధం కూడా తెలంగాణతో తెగిపోయిందా? మీరెందుకు మోడీతో అంటగాగుతున్నారు? ఇవాళ ఈ ధర్నాకు మీరెందుకు రాలేదు అని నేను బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా. బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారి మోచేతి నీళ్లు తాగొచ్చు, మరి బీఆర్ఎస్ వాళ్ళు మోడీ గారి చెప్పులు మోసి బతుకుతున్నారా? మీరు మాకండగా నిలబడకుండా నిన్న ఓ సన్నాసి మాట్లాడతాడు,